దౌర్జన్యం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు క్రైస్తవుల్ని, చంపాలనుకుంటున్నాడు, స్త్రీలని పురుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నాడు. అప్పుడు ఒకసారి ఆయన డమస్కూస్ అనే ప్రదేశానికి వెళ్తున్నాడు ఇదే పనిలో క్రైస్తవులను హింసించాలని. అక్కడ 3వ వచనం చదువుతా, 9వ అధ్యాయం 3వ వచనం. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినపడెను. ప్రభూ, నీవెవరవు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. ప్రైజ్ ద లార్డ్. గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. మనం వేరే వాడుక భాషలో చెప్పాలంటే సౌలుని దేవుడు గుర్రం మీద వెళ్తుంటే దేవుడు సౌలుని కాలు పెట్టి ఎగిరి తన్నాడు. సౌలుని ఎగిరి తంతే సౌలు వెళ్ళి కింద పడ్డాడు.